ఫైనల్గా జాబులు 3-4 కంప్యూటర్ సైన్స్ చదివాం కాబట్టి చదివినందుకు సాఫ్ట్వేర్ వాళ్ళు ఆఫర్ ఇస్తారు. బయట ఎక్కువ ప్యాకేజ్ వస్తే లేదు అని హైదరాబాద్లోనే నేను చేరి అట్లా కొన్నాళ్ళు ఐటీలో ఉన్నా. తర్వాత ఇక కొంతకాలం తర్వాత ఇంకా మనం ఈ బాయిలో కప్ మాదిరి ఉన్నట్టుంది. ఎంతైనా ఎవడో మనం చేసేది ఎవడో వాడతాడో ఏందో ఎవడికి తెలీదు. సాటిస్ఫాక్షన్ లేదు. మన బ్రెయిన్ ఇక్కడ ఆపేయడం నాకు నచ్చల. ఓవరాల్ సాటిస్ఫాక్షన్ లేకపోతే అంటే అందరికీ తప్పదు. ఇప్పుడు కార్ ఈఎంఐలు ఉంటాయి, ఇల్లులు ఈఎంఐలు ఉంటాయి, ఫ్యామిలీ పిల్లలు ఉండేవాడికి స్టక్అప్ అయిపోతారు. వాడు అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళలేడు. అది డేంజర్ యాక్చువల్లీ. మనం ఆ టైంలో జాబ్ మానేస్తే వీడు మానేసాడరా, వీడు ఆగమైపోయాడరా అంటారు, కంప్యూటర్ సైన్స్ చేసి జాబ్ చేయకపోతే. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సరే నేను నాకు డేరింగ్ మెంటాలిటీ. సినిమా తీస్తేనే చేస్తానంటే మీకు తెలుసు, అర్థమై ఉంటుంది డేరింగ్ అండ్ డాషింగ్ అని. మానేసి నేను వేరే ఫీల్డ్స్లోకి రియల్ ఎస్టేటు, మన రెస్టారెంట్స్ అవి ఫైనాన్షియల్ ఎలాగా అప్పటికే కొద్దిగా సంపాదించుకున్నాము. ఓకే. మాకు కొద్దిగా పర్వాలేదు, తోటలు అవి ఇవి ఉన్నాయి. సరే ఏదేమైనప్పటికీ నాకు వ్యాస్ సర్కిల్ బిల్డ్ అయ్యి ఆపర్చునిటీస్, చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మనకు ఉండే రూపాయిని 10 రూపాయలు చేసే ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సరే ఏదన్నా కానీ నాకు నేచర్ కూడా హెల్పింగ్ నేచర్ ఉండేది. అంటే మాట కూడా హెల్పింగే ఉంటుంది ఒకసారి. సో ఆ నేచరు బార్న్ వచ్చింది నాకు. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏదైనా నేను చేయడానికి ముందు ఛాలెంజ్ చేసుకుంటాను, నేను ఎందుకు చేయలేనని.